ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు ప్రత్యేకంగా బోనాల పండగ సందర్భంగా భావన గారు వారు అడిగిన బూరెల్ని అంటే నూనె లేకుండా పూర్ణాలని ఎలా చేసుకోవాలో స్పెషల్గా ఈరోజు చూపించబోతున్నాం. మరి ఇక్కడ అస్సలు నూనె వేయకుండా నాన్ స్టిక్లో కూడా చక్కగా నూనెలో దేవిన విధంగా టేస్టీ బూరెల్ని మనం చేసుకోవచ్చు. బూరెల పూర్ణంలోకి మనందరం బెల్లం వాడుతూ ఉంటాం. ఇక్కడ బెల్లం వాడకుండా శనగ బూరెలకి పూర్ణంలో పండు ఖర్జూరం పేస్ట్ని తీపి కొరకు ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఇక బూరెలు తయారు చేసుకోవటానికి మన పద్ధతిలో పిండి ఎలా తయారు చేసుకోవాలంటే ముఖ్యంగా మనం ఇక్కడ ఒక పావు కప్పు మినపప్పును పొట్టు తీయకుండా తీసుకున్న దాన్ని నానపెట్టేసాం. ఆ నానబెట్టిన మినపప్పు అది ఒక హాఫ్ కప్పు ముడి బియ్యాన్ని నీళ్ళల్లో నానపెట్టాం. ఈ రెండింటిని గ్రైండ్ చేసేసి పిండి మనం తయారు చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని నైట్ వేస్తే ఉదయం వరకు దగ్గర 10-12 గంటలు పొలవనిస్తే బూరెల పిండి చాలా బాగుంటుంది. అలా గ్రైండ్ చేసి పొలవబెట్టిన బూరెల పిండి మనం సిద్ధం చేసుకున్నాం. దాన్ని తీసుకుంటాం. అప్పుడు పూర్ణం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఇందులో మనం నానపెట్టుకుని ఉడకపెట్టిన శనగపప్పు, పండు ఖర్జూరాన్ని గింజ తీసేసి దాన్ని మిక్సీ వేస్తే ముద్దలాగా అవుతుంది. పండు ఖర్జూరం ముద్ద, పూర్ణం లోపలికి యాలక పొడి బాగుంటుంది. ఆ యాలక పొడి శనగపప్పుని ఖర్జూరం ముద్దతో కలిపేస్తే ఇట్లా శనగపప్పు ఖర్జూరం రెండు బాగా కలిసే వరకు గట్టిగా పిసుకొచ్చు. లేదా మిక్సీలో వేసి 1-2 తిప్పులు తిప్పేస్తే కచ్చా పచ్చాగా అయిపోతుంది శనగపప్పు. అట్లా మనం ఈ శనగ పూర్ణం ఖర్జూరం పేస్ట్తో సిద్ధం చేసుకున్న తర్వాత ఇక బూరెలు వేసుకోవటానికి సిద్ధం చేసుకుందాం. నాన్ స్టిక్ ఉంటుంది, పొయ్యి మీద పెట్టేసి సిమ్లోనే మెల్లగా కాలాలి కాబట్టి మంట సిమ్లో పెట్టాలి. ఇందులో ముందు మేగడ రాసేసేయాలి మనం బ్రష్తో. బూరెల పిండిలో కొద్దిగా తేనె కలిపితే పిండి చప్పగా లేకుండా కూడా చాలా బాగుంటుంది. కానీ ఒక స్పూన్ తేనె తీసుకుని బూరెల పిండిలో మనం కలిపేసుకోవాలి. మీరు 1/2 డజన్ బూరెలు తిన్నా వెకట కొట్టడం ఉండదు, నూనె లేదు కదా. నూనె లేకుండా ప్రతిదీ మనం తయారు చేసేసుకోవచ్చు. చక్కెరాయల దగ్గర నుంచి, చెక్కల దగ్గర నుంచి, గవ్వల దగ్గర, కజ్జికాయలు, పూతరేకులు, సున్నుండల కాడి నుంచి అన్ని రకాల స్వీట్స్, హాట్స్ చేసేసుకోవచ్చు. ఇట్లా మూత పెట్టేసేస్తే సన్న చెక్క మీద ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని మెల్లగా మనం కాల్చుకోవచ్చు. ఇక బూరెలు రెండు వైపులా కాలాయి. నూనెలో దేవినట్టు కలర్ ఎలా వచ్చిందో చూసారు కదా. నూనె లేకుండా కూడా బూరెలు. న్యాచురోపతి విధానంలో కూడా నూనె లేకుండా బూరెలు ఎంత చక్కగా చేసుకోవచ్చని మరి మీ అందరికీ ఎప్పుడూ తెలియదు కదా. కాబట్టి ఈసారి స్పెషల్గా మీరు కూడా నూనె లేని బూరెలని ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది. ట్రై చేయండి. కంటి మీద లైట్ పడినప్పుడు నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ అనేది తయారు కాదండి. మనకేంటంటే 10-11 వరకు లైట్ కంటి మీద పడటం వల్ల ఈ హార్మోన్ తక్కువ తయారవుతుంది. అంత ప్రశాంతంగా ఉండదు. ప్లస్ మెలకు వచ్చినప్పుడు మళ్ళీ నిద్ర పట్టకపోవడానికి ఆలోచనలు కారణం ఉంటుంది. మైండ్కి మళ్ళీ మెలకు వచ్చిన దగ్గర నుంచి జరిగినవి, జరగబోయే వాటి గురించి అక్కడ హోంవర్క్ ఇస్తాం మళ్ళీ గుర్తు తెచ్చి. దాంట్లో ఏంటంటే మైండ్ హోంవర్క్లో పడిపోయి రిలాక్సేషన్లోకి వెళ్ళదు. నేను పడుకుపోతాను సార్. నేను హెల్దీ ఫుడ్డే తీసుకుంటాను. అది కూడా 7 లోపు నేను డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను. న్యాచురల్ ఫుడ్ తింటే కొంచెం బాగా వస్తుంది ఇంకా దానికి. ఓకే, అంటే ప్లస్ 1 గంట ముందన్న కొద్దిగా లైట్ కంటి మీద పడకుండా ఏం చేయొచ్చు అంటే కుదిరితే బెడ్ లైట్ లాంటివి వేసి మెయిన్ లైట్ కంటి మీద పడకుండా కొంచెం ఆపగలిగితే హార్మోన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. బాడీ కాల్ చేస్తుంది. ఎక్సర్సైజు ఒక 1 అవర్ 1.5 అవర్ కొద్దిగా ఇంక్రీజ్ చేయండి, నిద్ర బాగా పెరుగుతుంది.